ప్రపంచంలోని ఎక్కడైనా సరే కట్నంగా ధనమో నగలో ఇస్తారు. కానీ మన దేశంలో ఒక ప్రాంతంలో మాత్రం విషసర్పాలను ఇస్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గౌరియా అనే ఒక ప్రత్యేక సామాజిక వర్గం ఉంది. ఈ వర్గంలో పెళ్లిళ్లలో వరకట్నం ఇచ్చే పద్ధతి చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఆడపిల్లల తల్లిదండ్రులు తమ అల్లుడికి డబ్బు, నగలు లేదా విలువైన బహుమతులు ఇవ్వడానికి బదులుగా ఏకంగా 21 రకాల విషపూరితమైన పాములను కట్నంగా ఇస్తారు. ఈ సంఖ్యను వారు కేవలం కట్నంగా భావించరు. ఒకవేళ ఈ పాముల్ని ఇవ్వకపోతే తమ కుమార్తె జీవితం నాశనం అవుతుందని భావిస్తారు. గౌరియా ప్రజల ప్రధాన వృత్తి పాములను పట్టడం. ఇది వారికి జీవనోపాధినిచ్చే ముఖ్యమైన మార్గం. వారు పాములను ప్రదర్శిస్తూ డబ్బు సంపాదిస్తారు. ఈ సామాజిక వర్గంలో ఆడపిల్లలకు పెళ్లి చేసే సమయంలో కేవలం పాములను మాత్రమే బహుమతిగా ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తుంది. దీని వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది. తమ కుమార్తెకు భోజనం మరియు నీటి విషయంలో ఎటువంటి ఇబ్బంది రాకూడదని వారు ఈ వింత ఆచారాన్ని పాటిస్తారు. అందువల్ల అల్లుడికి కట్నంగా పాములను ఇవ్వడం ద్వారా అతను వాటిని ప్రదర్శిస్తూ తన కుటుంబాన్ని పోషించుకోగలడని నమ్ముతారు. పెళ్లి నిశ్చయమైన వెంటనే వధువు తండ్రి కట్నం కోసం పాముల్ని పట్టడం మొదలు పెడతారు. గౌరియా ప్రజలు పాటించే ఈ ప్రత్యేకమైన ఆచారంలో ఎక్కువగా విషపూరితమైన పాముల్ని ఇస్తారు. ముఖ్యంగా గహువా మరియు డోమి వంటి అత్యంత ప్రమాదకరమైన జాతుల పాములను ఎంచుకుంటారు. ఇలా వాళ్ళకి పెళ్లిల్లో ఇచ్చిన పాములను తమ ఇంటి సభ్యుల్లాగా భావిస్తారు. ఒకవేళ వారి ఇంట్లో ఆ పాము చనిపోతే ఆ కుటుంబ సభ్యులందరూ పశ్చాత్తాపంతో గుండు గీయించుకుంటారు. అంతేకాకుండా చనిపోయిన పాము మీద సంతాప విందును కూడా ఏర్పాటు చేస్తారు.